నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. విశాఖపట్నంలో కలకలం రేపున కొకైన్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక నిందితుల కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియాతో డాక్టర్ కృష్ణ చైతన్య ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు థామస్ డైరీలో కీలక సమాచారం కూడా బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు అక్షయ్కు హైదరాబాద్తోనూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్లోనూ ఉద్యోగం చేస్తున్న పోలీసులు గుర్తించారు. గతంలో పలుమార్లు విశాఖకు అక్షయ డ్రగ్స్ దిగుమతి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మాఫియాతో విశాఖలో లింకులున్న మరికొంతమంది ప్రమేయంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. రైట్, విశాఖపట్నంలో కలకలం రేపున కొకైన్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇక నిందితుల కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియాతో డాక్టర్ కృష్ణ చైతన్యకు ఉన్న లింకులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు థామస్ డైరీలో కీలక సమాచారం బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు అక్షయ్కు హైదరాబాద్తో సంబంధాలున్నా ఇక్కడ ఉద్యోగం కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పలుమార్లు విశాఖకు అక్షయ్ డ్రగ్స్ దిగుమతి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇక మాఫియాతో విశాఖలో లింకులున్న మరికొంతమంది ప్రమేయంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు విశాఖ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి, ప్రధానంగా కొకైన్కు సంబంధించి పోలీసుల దగ్గర ఉన్న సమాచారం అంటే ప్రధానంగా ఏం చెప్తున్నారు పోలీసులు? విశాఖ పోలీసులకు కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుబడడంతో రైట్ సత్యనారాయణ, ప్రధానంగా కొకైన్ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? వారి యొక్క డేటా ఏంటి? అక్షయ్కి సంబంధించినటువంటి ఏదైతే కేసు నడుస్తుందో డ్రగ్స్ కేసుకు సంబంధించి, సో ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు? పోలీసులు ఏమైనా వివరాలు సేకరించారా? కోరవనపాలెం చెందిన డాక్టర్ కృష్ణ చైతన్య అయితే కనుక ఈ రోజు పట్టుబడడం జరిగింది. అక్షయ్ కొకైన్ కేసులో కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడంతో దీనిపైన మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుంది. మాదక ద్రవ్యాల కేసులో మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది పోలీసులు. మత్తు పదార్థాల కోసం కృష్ణ చైతన్య అయితే కనుక 65,000 చెల్లించినట్లయితే తెలుస్తుంది. కాగా మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణ చైతన్య అరెస్ట్ అయితే కనుక కలిపి 3 అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. రైట్ అండ్ కొకైన్కి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏమైనా సమాచారం అవుతుందా? పోలీసులు నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కడి నుండి విచారిస్తున్నారు? దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అప్డేట్స్ ఉన్నాయి మనకి? కృష్ణ చైతన్య అరెస్ట్ చేసిన వరకు అయితే అప్డేట్ అయితే ఉంది అందరికీ. ప్రస్తుతానికి అయితే ఏ కేసులు నమోదు చేశారని అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కృష్ణ చైతన్య అరెస్ట్ అయితే కనుక విశాఖలో సంచలనం రేపిందని చెప్పుకోవాలి. ఈ ఢిల్లీ నుండి ఈ కొకాయిన్ అయితే కనుక వస్తున్నట్లు తెలుస్తుంది. రైట్ అంటే కేసుకు సంబంధించి పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా విచారించే క్రమంలో ఎక్కడి నుంచి విచారిస్తున్నారో ఏమైనా తెలిసిందా, లేకపోతే రిమాండ్కు తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఎక్కడి నుంచి అనేది గుర్తు చెప్పడు కాకుండా అయితే కనుక విచారణ జరుగుతుంది. ఈ కృష్ణ చైతన్య విచారణ పూర్తయిన తర్వాత పోలీసులు వెల్లడించిన సమాచారాన్ని బట్టి అయితే పూర్తి సమాచారం తెలుస్తుంది. దీని వెనక అయితే బడాబాబులు వ్యవహారం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. రైట్ ఇంకోటి అంటే హైదరాబాద్తో లింకులు ఉన్నాయి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నట్టు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి తెలిసిన వారికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి లింకుల ద్వారా ఈ సరఫరా జరుగుతుంది అన్నటువంటి అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. సో అక్కడ ఆయన ఉద్యోగానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి, ఎక్కడ చేస్తున్నారు ఏంటనేది? ప్రస్తుతానికి అయితే విశాఖలో ఈ కృష్ణ చైతన్య అయితే విచారణ జరుగుతుంది. హైదరాబాద్ తో లింకులు ఉన్నాయని గతంలో కూడా సమాచారం అయితే ఉంది. హైదరాబాద్ వారితో ఎంతవరకు లింకులు ఉన్నాయి కృష్ణ చైతన్య అనే విషయం అయితే కనుక ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలీసులు విచారణ అనంతరం వారు అయితే కనుక మనకు తెలియజేయాల్సి ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. ప్రధానంగా కొకైన్ కేసుకు సంబంధించి పోలీసులు ఒకవైపు కూపీ లాగుతున్నారు, ప్రధానంగా ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు చాలా కీలకంగా పోతుంది. ఎందుకంటే గతంలో డ్రగ్స్కు సంబంధించి గంజాయికి సంబంధించి విశాఖ కేంద్రంగా నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. పూర్తిగా దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఎక్కడికక్కడ సెర్చింగ్ చేయటం అలాంటి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ భారీ మొత్తంలో కొకైన్ గతంలో కూడా పట్టుబడినటువంటి పరిస్థితి, కోట్ల రూపాయలు గతంలో పట్టుబడింది. సో ఇక్కడ ప్రధానంగా ఎవరైతే బయటకు వచ్చారో అక్షయాకు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ద్వారా లేకపోతే కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. సో ఎవరైతే డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అక్షయ్కు సంబంధించి హైదరాబాద్తో సంబంధం ఉండటం, థామస్ డైరీలో కీలకమైనటువంటి అంశాలు, నిందితుడు థామస్, అలాగే మరొక వ్యక్తిని కూడా పట్టుకున్నారు. సో వీరిని విచారిస్తున్నారు. విచారిస్తే మరికొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసుల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. పూర్తిగా ప్రభుత్వం అయితే మాత్రం కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్లో లింకులు ఉండటం కొంతవరకు ఈ ప్రభుత్వం ముందు నుంచి కూడా ఎక్కడ డ్రగ్స్కు అవకాశం ఇవ్వట్లేదు, నిర్మూలన దిశగా ముందుకు వెళ్తామని చెప్తుంది. సో ఇక్కడ మరొకసారి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలు ఉంటే పోలీసులు ఏం చేస్తారని చూడ చాలా కీలకంగా మారినటువంటి అంశం.